నిజమైన స్వేచ్ఛ మనకి ఏం తెలియచేస్తుందంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే మనం ఈ నిజమైన స్వేచ్ఛ గురించి తెలుసుకుంటామో, నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటంటే మనకి మన నిర్ణయాలు మనం తీసుకుంటూ, అదేవిధంగా ఆ నిర్ణయాలు ఇంకొకళ్ళ స్వేచ్ఛని మనం తీసివేయరాదు, ఇంకొకళ్ళకి మనం దుఃఖాన్ని కలుగ చేయరాదు. మన మాటల ద్వారా కానీ, మన ప్రవర్తనల ద్వారా కానీ, మన ఆలోచనల విధానంలో కానీ కలుగ చేయరాదు. ఎప్పుడైతే ఇది తెలిస్తే అది బాధ్యతాయుతమైన స్వేచ్ఛ. అంటే ఏంటి? మనము ఒక కర్మ చేయక ముందే ఒక వివేకంతో మనము ఒక కర్మ చేస్తాం. చేసినప్పుడు దాని ఫలము మనం చాలా బాధ్యతాయుతంగా మనం దాన్ని అనుభవిస్తాం. అంటే కర్మ చేసే ముందే ఇది మంచి, ఇది చెడు అనే వివేకంతో చేసినప్పుడు మనం ఎప్పుడు కూడా మంచి కర్మలే చేస్తాం, సుకర్మలే చేస్తాం. అది ఎప్పుడు మనకి మంచి ఫలితాలనే మనకి ఇస్తుంది. ఇది అంతర్గత స్వేచ్ఛ.